ZB9 న్యూస్ కి స్వాగతం. కోల్కతాలో వైద్య విద్యార్థిని మీద జరిగిన అఘాయిత్యానికి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఎమర్జెన్సీ వైద్య సేవలు నిలుపుతూ మంచిర్యాల జిల్లా మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, వైద్యులను వైద్య వృత్తిని కాపాడుకోవాలని కోరారు. అందరికి నమస్కారం. ఏదైతే మొన్న కోల్కతాలో వైద్య విద్యార్థిని పైన జరిగినటువంటి అఘాయిత్యాన్ని నిరసిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మరియు ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని కూడా మేము నిలిపివేసి ఈరోజు ఏ అమ్మాయి మంచితనం కోసం ఏదైతే స్కామ్ ను బయటకు తీసే ఉద్దేశంగా తను చేసిన పనిలో తనను ఘోరంగా రేప్ చేసి మరి చంపేయడం అనేది బాధాకరమైన విషయం. మరి రాబోయే రోజులలో విద్యార్థులు మరియు వైద్య సేవకుల పైన ఎవరిపైన ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా మరి ఏదైతే మరి సొసైటీలో మనం వైద్యుతో సమానమని చెప్పుకుంటున్న ఈ తరుణంలో మరి మేము చేసే సేవకు జరుగుతున్నటువంటిది భావమేనా అని మేము ఒక్కసారి మరియు ఈ సంస్థలన్నింటినీ మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఏ ఒక్క వైద్య సిబ్బంది పైన గానీ, డాక్టర్ల పైన గానీ, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, తర్వాత ఆయుష్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా ఏదైనా వైద్య సంబంధించినటువంటి ఎవరి సిబ్బంది పైన కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా, పునరావృతం కాకుండా మరి ప్రభుత్వం ప్రతిష్టమైన చర్యలు తీసుకుంటూ కఠినమైన ఆంక్షలు కూడా విధిస్తూ యాక్ట్లన్నీ కూడా నిర్మించాలని మేము మంచిర్యాల శాఖ తరఫు నుండి మంచిర్యాల డాక్టర్లందరూ ఈ యొక్క ర్యాలీని నిర్వహించి మరి మా యొక్క ఏదైతే మా బాధను ఏదైతే ఉందో తెలుసుకొని ఆ అమ్మాయికి 5 నిమిషాలు ఇందాక కూడా మౌనం పాటించి మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మరొకసారి తెలియజేసి, ఏదైతే మేము డాక్టర్స్ అంటే శాంతియుతంగా ఉన్నామని అనుకుంటున్నారేమో, ఒక్కసారి మరి వైద్యుడు అంటే శివుడితో సమానం కాబట్టి మేము 3వ కన్ను తెరిస్తే కూడా ఎలా ఉంటుందో కూడా మరొకసారి గవర్నమెంట్ హెచ్చరిస్తూ రాబోయే రోజులలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని మరొకసారి కోరుకుంటూ ఈ మీడియా ముఖ్యంగా మీడియా ప్రతినిధి మిత్రులందరికీ మరి ఈ రోజు ఇక్కడ ఫిట్ చేసిన మా వైద్య సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.